మాజీ మంత్రివర్యులు నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని ముందుకు రా పట్టుకో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో కూడా మనందరం కూడా ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో చదువుకున్నటువంటి మేధావులు అందరినీ కూడా చూడండి సార్ ఓకే సార్ సెల్లో ఓకే అంతేమ్మా పెట్టేసుకోండి పెన్ను పెట్టుకోండి మా పెన్ను అంతేమ్మా రోజు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల ఉద్యమాల కార్యక్రమాన్ని ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సర్వేపల్లి గ్రామంలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. కోటి సంతకాలు సేకరించడానికి శ్రీకారం చుట్టాం. అయితే ఈరోజు ప్రధానంగా ఆలోచించాల్సింది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఏ జిల్లాల్లో అయితే మెడికల్ కళాశాలలు లేవో ఆ 17 జిల్లాల్లో కొత్తగా 17 మెడికల్ కళాశాలను మంజూరు చేయించినటువంటి కళాశాలను ప్రారంభించడం జరిగింది. 17 కళాశాలలు ప్రారంభమయ్యాయి. 7 కళాశాలలకు సంబంధించి పూర్తయ్యాయి. దాదాపుగా 5 కళాశాలల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలినటువంటి 10 కళాశాలలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఒక పక్క నాబార్డు లోన్ ఇవ్వడానికి ఈ కాలేజీలకు ఇబ్బంది లేదు. మరొక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి మెడికల్ కళాశాల ఇటువంటి వాటికి ఇస్తుంది. అవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బు ఎటువంటి వడ్డీ లేకుండా 50 సంవత్సరాల కాలపరిమితిలో తిరిగి చెల్లించేటువంటి వెసులుబాటు. కాబట్టి పెద్ద భారం అనేటువంటిది ప్రభుత్వం మీద పడదు. అయినా సరే ఏదో ఒక నెపంతో భవిష్యత్తులో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 కళాశాలలు వస్తాయి. చదువుకున్నటువంటి పేద విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి ఈ రాష్ట్రంలో కళాశాలలు వచ్చి మేము చదువుకున్నామని మాట్లాడతారు. కాబట్టి అటువంటిది ఉండకూడదు. దాన్ని ఉండకుండా నిర్వీర్యం చేయాలంటే ప్రైవేటీకరణ చేసేస్తే వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఆ పేరు ఈ ప్రభుత్వంలో లేకుండా పోతుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఒక పక్క. మరొక పక్క కాసుల కక్కురితో అమ్మకాలు సాగించి ఎవరికో ఒకరికి ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు ప్రైవేటు వాళ్ళకి ఇస్తే లేడు, ప్రైవేటుకి వెళ్ళిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో వైద్య విద్య అనేటువంటిది సామాన్యుడికి కానీ పేదలకు కానీ దూరమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటిది, ఎక్కడైతే ఈ మెడికల్ కాలేజీలు వస్తాయో వాటికి అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా పేదలకు వైద్యం అందించేటువంటి అవకాశం వెసులుబాటు కలుగుతుంది. మనం చూసాం కోవిడ్ నేపథ్యంలో వందల వేల కోట్లు ఉన్నటువంటి వాళ్ళ ఆసుపత్రిలో ఒక బెడ్ కోసం ఇబ్బంది పడితే ఈ కార్పొరేట్ ఆసుపత్రులు వైద్య సేవలు నిరాకరిస్తే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసినటువంటి ప్రభుత్వ వైద్యశాలల్లోనే ఈరోజు మనం వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి కలిగింది. కాబట్టి ఆ లక్ష్యంతో భవిష్యత్తులో ఎటువంటి విపత్తులు సంభవించినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది కలగకూడదనేటువంటి లక్ష్యం ఒక పక్క, అదేవిధంగా సమర్థవంతమైనటువంటి వైద్యులను తయారు చేసుకోవాలనేటువంటి లక్ష్యం మరొక పక్క. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే వాటిని చంద్రబాబు నాయుడు ఒక కలంపోటుతో నేను ఒక కేబినెట్ నిర్ణయం తీసుకున్నా, ప్రైవేటీకరణ చేసేస్తానని చెప్పి 850 ఎకరాలు దాదాపుగా ఈరోజు 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు అమ్మేటువంటి స్థలాలు తీసుకెళ్లి ఏమాత్రం పట్టించుకోకుండా నేను వీటిని సింపుల్గా ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఒక 100 రూపాయల ఎకరా కంటే 85,000 రూపాయలకి సంవత్సరానికి నేను దారదత్తం చేసేస్తాను వీళ్ళని చెప్పి మాట్లాడుతున్నాడు. 66 సంవత్సరాలు ఉన్నాడు ముందు. కమ్యూనిస్టులకు సంబంధించి కానీ ఉభయ కమ్యూనిస్టులు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ విద్యావంతులు, మేధావులు
అధికారులు అందరూ కలిసి గొడవ చేసిన తర్వాత, ఈరోజు ఉద్యోగులు కూడా గొడవ చేసిన తర్వాత దాన్ని తగ్గి 33 సంవత్సరాల లీజు తగ్గిస్తాను అంటున్నాడు. కాబట్టి చంద్రబాబు ఉద్దేశం పేదలకు సంబంధించి ప్రజల సొమ్ముతో కట్టినటువంటివి ప్రజలకు చెందాలి తప్ప ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. అందుకే కోటి సంతకాల సేకరణ ప్రారంభించాం. ఈరోజు అక్టోబర్ 10 నుంచి ఈ కార్యక్రమం నవంబర్ 22 వరకు, అంటే దాదాపుగా 42 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అక్టోబర్ 28వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ర్యాలీ నిర్వహిస్తాం. దాంతోపాటు నవంబర్ 12వ తేదీ జిల్లా కేంద్రంలో ఒక ర్యాలీ నిర్వహించి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తాం. నవంబరు 22 కల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి 23వ తేదీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనం కలెక్ట్ చేసామో ఈ అప్లికేషన్లు ఇవన్నీ కూడా నేరుగా జిల్లా కార్యాలయానికి పంపిస్తాం. జిల్లా కార్యాలయం నుంచి 24వ తేదీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి 26వ తేదీ గవర్నర్ గారిని కలిసి ప్రజల నుంచి సేకరించినటువంటి కోటి సంతకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అందరం కలిసి వెళ్ళి గవర్నర్ గారికి సమర్పించాలి. గవర్నర్ గారు 26వ తేదీ కనుక అపాయింట్మెంట్ ఇస్తే 26వ తేదీ కార్యక్రమం ఉంటుంది. లేదంటే ఆయన వెసలుబాటును బట్టి ఎప్పుడు ఇస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో గవర్నర్ గారికి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గవర్నర్కి అందించేటువంటి కార్యక్రమం ఉంటుంది. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి దమనకాండ, ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం, ప్రభుత్వం చేస్తున్నటువంటి అనైతికం, దీన్ని అరికట్టాలా, వీటిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి సాధారణ పౌరుడు కూడా దీనికి అండగా నిలిచి ఈ కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.